2వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చదవండి. నలుగురు చేత మోయించబడి ఎక్కడికి తీసుకుని వచ్చారండి? ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఎలాంటి వ్యక్తినండి? పక్షివాయ గలవాడు, అంటే కాళ్ళు, చేతులు, నోరు ఇవి పని చేయట్లేదు. అలాంటి వ్యక్తిని నడవలేని స్థితిలోనూ లేవలేని స్థితిలోనూ ఉన్న వ్యక్తిని ఒక నలుగురు దేవుడి దగ్గర తీసుకొని వచ్చారంటే అండి. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఆ వ్యక్తికి నోరు లేదు, చేతులు లేవు, కాళ్ళు పని చేయట్లేదు. ఏ స్థితిలో ఉన్నాడు? ప్రభువా నన్ను కరుణించము అనే మాట చెప్పడానికి కూడా రావటం లేదు ఆయనకి. కానీ అయ్యో, ఈ వ్యక్తిని ప్రభువు దగ్గరికి తీసుకెళ్తే బాగు చేస్తారు అని ఒక నలుగురు వ్యక్తులు వారి యొక్క కృషి, వారి యొక్క పట్టుదల, వారి యొక్క నమ్మకము, వారి యొక్క విశ్వాసము చాలా మంచిదండి. ఎవరి పిల్లలే ఎక్కెక్కిబడి ఆడవడానికని అనుకోలేదు, విడిచిపెట్టలేదు. ఈ నలుగురు వ్యక్తులు కుటుంబీకులని కూడా అక్కడ రాయబడలేదు, సంఘ సభ్యులని రాయబడలేదు. కానీ వీరి గురించి మనం చదివినప్పుడు ఈ నలుగురు వ్యక్తులు ఒక్క మాట మీద ఏదో రకంగా ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఈ వ్యక్తి బాగుపడతాడు. ఎంత విశ్వాసం అండి! వారి యొక్క కృషి, వారి యొక్క పట్టుదల, వారి యొక్క విశ్వాసము ఎలాంటిదండి? అయ్యో ప్రభువా నన్ను కరుణించు అని చెప్పడానికి కూడా ఆయనకి మాట రాలేదు. ఈ వ్యక్తిని ఎలాగ తెచ్చారంట? మంచం మీద పడుకోబెట్టి తీసుకొచ్చారంట దేవుడు ఉండే స్థలానికి. ఒక మినిస్టర్ని కలుసుకోవాలంటే, ఒక రాజుగారిని కలుసుకోవాలంటే, సాధారణ ఒక ఎమ్మెల్యే గారిని కలుసుకోవాలంటే ఎన్ని రికమెండేషన్లు. ఆయన అపార్ట్మెంట్ ఇస్తేనే కానీ మనం వెళ్ళడం కుదరదు. ఒక డాక్టర్ దగ్గరికి కలుసుకోవాలంటే ఒక లెక్క ఉంటుంది. అలాంటిది ప్రభువును కలుసుకోవడానికి ఒక నలుగురు వ్యక్తులు తీసుకొని వచ్చారంటే అక్కడ దాకా వచ్చారు. మరి అక్కడ జన సమూహం ఉన్నారు, దగ్గరికి తీసుకొని రావాలి. వారి యొక్క విశ్వాసం చూడండి. అక్కడ జనం ఉన్నప్పుడు మరి ఎలాగ ఎక్కారో, ఇల్లు ఎక్కారు, ఆ ఇంటి మీద పెంకులు ఓడదీశారు, క్లియర్గా ఉందండి. ఆ పెంకులు ఓడదీసి మరి అవన్నీ ఎలా పీకరో తెలదు, కానీ మంచాన్ని ఎక్కడికి దింపారండి? పరుపుతోనే దేవుడు ఉండే స్థలానికి దింపారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వారికి ఉన్న విశ్వాసం. అందుకనే ప్రభు ఏమంటాడంటే, ఈ వ్యక్తి రోగిని చూచి ఆయన బాగుపరచలేదు, స్వస్థపరచలేదు, శక్తి రాలేదు. యేసు వారి విశ్వాసం చూచి, ఎవరి విశ్వాసం చూచి? ఎంత గొప్ప సంగతి అండి! ఈ రోగిని చూసి అంటలేదు అక్కడ. ఎలాంటి ప్రయాసపడే వ్యక్తులుగా ఉంటున్నారండి నలుగురు. ఒక ఇల్లు కట్టాలంటే 4 స్తంభాలు అవసరము, 1, 2 సరిపోవు. ఒక నిట్రాట్ లాంటిది ఒక దేవుడు సేవకుడు అనుకోండి, ఆయన ఒక్కడితోటే నడవదు. ఏం కావాలి? నలుగురు కావాలి. నలుగురు 4 మూలలో ఉన్నట్లయితే దాని యొక్క బలం వేరు. ఎంత వాక్యం వింటున్నారు, ఎంత వాక్యమో మీరు అవలంబిస్తున్నారు, దాని ప్రకారం జీవించినట్లయితే ఎన్నో మేలులు. మీ నాన్నగారికి 90 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకెన్ని రోజులు బతుకుతాడులే? 2 రోజులు 3 రోజులు బతుకుతాడు, ఇంక బతకడు. ఇంకెంతకంతే 90 సంవత్సరాలకు వచ్చాక ఇంకెందుకండి బాబా ప్రేమ ఆప్యాయతలు, ప్రేమలు ఉన్నాయి. డాక్టర్లు కానీ, కంపౌండర్లు కానీ, నర్సులు కానీ, చూసేవాళ్ళు కానీ, ఇవే కదండి మాటలు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవునికి అసాధ్యమైనది. ఎప్పుడో పోయి నెలలో
అమ్మ జ్ఞాపకార్థ కూటం చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాను. ఈ లోపల ఈ గొడవ ఎక్కువైపోయింది. అప్పుడు దాకా ఉంటాడా ఉండడా అనుకున్నాను. కానీ దేవుడు మన మధ్య మా నాన్న ఉంచినాడు. కాళ్ళు చేతులు రావన్నారు, కాళ్ళు చేతులు వచ్చినాయి. తను నడవగలుగుతున్నాడు, తన అన్నం తను తింటున్నాడు. ఎన్ని రోజులున్నా మహారాజులా బతుకుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అని అంటే నలుగురు వ్యక్తులు పచ్చివాయు గల వాడిని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ప్రభు వారి మీద ఆధారపడినప్పుడు, ప్రభు వారిని ఆశ్రయించినప్పుడు చేసుకున్న వాళ్ళది చేసుకున్నంత, పోయాక ఎంత ఏడ్చినా ఏమీ ప్రయోజనం లేదు. ఉండగానే మన పరిధిలో మనము మన పేరెంట్స్ని కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం చూసుకోవాలి. తండ్రి లేని వాళ్ళకి, తల్లి లేని వారికి తెలుస్తుందండి ఆ విలువ. ఉండగా వారి విలువ తెలియదు. కానీ నలుగురు వ్యక్తుల్ని ప్రభువారు ఉండే స్థలానికి తీసుకుని వచ్చారు. ప్రభువారు ఉండే స్థలానికి దానికి ముందు ఎంత ప్రయాసపడ్డాడో అదంతా తెలుసు దేవుడికి. మన నడక, మన పడక, మనం మాట్లాడక ముందే దేవునికి తెలుసు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వస్త్రంలో శక్తి ఉంది. ప్రార్థన చేసినప్పుడు శక్తిని పొందారు. ఈ వ్యక్తి అయితే ప్రభువారి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వారి విశ్వాసము చూచి, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఆయనతో చెప్పిరి. దేవుడు మన పాపములను క్షమించే దేవుడు. దేవుని వాక్యమును మనము రక్షించబడి, మనము విశ్వాసం ఉంచి ఒక్క నలుగురు కలిసి ఒక్క వ్యక్తిని, దేవుని ఎరగని వ్యక్తిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందండి? ఏమీ లేదు. ఎంతో ప్రార్థన చేయబడుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నమ్ముట నీ వంతైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. నా కుమారుడా నీ పాపములు క్షమించబడినవి అని ఆయనతో చెప్పగానే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు కొంత సంభాషణ జరిగింది. ఇంకా ముందుకు చదివినప్పుడు ఆయన పరుపెత్తుకుని నడిచాడంట అండి. అంటే ఎప్పుడు లేవడో, మీ నాన్నగారు లేవడానికి అవకాశం లేదు. అన్ని మంచం మీదే. ఒకరోజు బతికినా, 2 రోజులు బతికినా అన్ని మంచం మీదే. ఎంత చక్కగా దసరా గుళ్ళోళ్ళ ఉన్నాడు డాడీ గారు. మనం ఎప్పుడైతే ప్రేమతో చూసామో కొంత రోగం పోద్దండి. ఇసుక్కుంటానో తసుక్కుంటానో చూస్తే అయ్యో నా గురించి ఎంత బాధపడుతున్నారని రోగం తగ్గదు. చూసేటువంటి భాగ్యము మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం చూసుకోవాలి. నా కుమారుడా నీ పాపములో క్షమించబడిన నేను చెప్పగానే వెంటనే ఆయనలోనికి ఏమొచ్చిందండి? శక్తి వచ్చింది. ఆయన వస్త్రపు చెంగులో శక్తి ఉంది, ఆయన నీడలో శక్తి ఉంది ఏమండి. ఆయన మాటలో అంటే ఆయన శబ్దంలో ఏముందండి? శక్తిని పొందాడు. ఈ పక్షివాయువు గలవాడు దిగ్గుమని లేచి నడిచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని అది తక్షణమే. ఎప్పటి నుంచండి? తక్షణమే లేచి. ఎక్కడి నుంచి వచ్చింది ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన బలము? యేసు మాటలో. ఇంకెలా చూసుకుంటూ పోతే 38 ఏళ్ల నుండి లేవలేని స్థితిలోను, నడవలేని స్థితిలోను ఒక వ్యక్తి ఉంటున్నాడు. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. కలదు. ఆయా సమయములకు దేవదూత
గోనేటిలోకి దిగి నీళ్లు కదిలించబడినప్పుడు మొదట ఎవరు దిగినో అలాంటి వారు ఎట్టి వ్యాధి గల మనుషుడైనను బాగుపడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు 30 ఏళ్ల నుండి ఒక మనుషుడు ఉన్నాడు. ఎప్పటి నుంచి పడి ఉన్నాడండి? 38 ఏళ్ల నుండి, అంటే దాదాపు 40 సంవత్సరాలు. మనిషికి సగం కాలం అయిపోయింది. ఈ 38 ఏళ్ల నుండి పడి ఉన్నాడంటే ఎక్కడ? కోనేటి దగ్గరే, దేవుడి సన్నిధిలోనే, దేవుడు ఉండే స్థలం దగ్గరే. కానీ ఎలాంటి స్వస్థత లేదు, శక్తి లేదు. చాలా మంది మందిరానికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటారు, కానీ ఏ విధమైన చలనము ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 38 ఏళ్ల నుండి అదే స్థితిలో పడి ఉంటున్నాడు. ఇక్కడ ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు? 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 30 ఏళ్ళు. నీవు స్వస్థపడగోరుచున్నావా? ఆ పక్షివాయు గలవాడికి ఆ స్వస్థత లేని వాడిని అడుగుతున్నాడు. ఈ సమయంలో దేవుడు నువ్వు ఏ అక్కరలో ఉన్నావు, ఏ అవసరతలో ఉన్నావు, నీ అవసరత ఏంటి, నీ అక్కర ఏంటి, ఏదైనాగా చేయగల సమర్థుడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని దేవుని వాక్యం అడుగుతుంది. అవును ప్రభువా అనాలి, కానీ ఆయన అవును అంటలేదు. ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. నేను దిగుదానంత సేపట్లో ఎవరో ఒకరు దిగుతున్నారు, స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని సన్నిధికి 20 సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, 38 సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ పాట పాడమంటే పాట పాడరు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు, చలనం ఉండదు. కానీ ఎవరో ఒకరు పాడుతూ ఉంటారా, దేవుని వాళ్ళు పొందుకుపోతూ ఉంటారు. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారా, దేవుని వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. నీకు ఇచ్చినటువంటి సమయము, నీకు ఇచ్చినటువంటి ఆ టాలెంట్, తలంతు సద్వినియోగం చేసుకోవాలి. అది దాన్ని పోగొట్టుకోకూడదు. అది దాని విషయం. నీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 38 ఏళ్ల నుండి అదే స్థితిలో ఉంటున్నాడు వ్యక్తి. నీవు స్వస్థపడగోరుచున్నావా? ప్రభు అడుగుతున్నాడు. అవును ప్రభువా, నాకు ఫలానా సమస్య ఉంది, దాన్ని నయం చేయి ప్రభువా అని అన్నట్లయితే తక్షణమే చేయడానికి రెడీగా ఉన్నాడు. చేయగల సమర్థుడు. అయితే ఇతను అలా చెప్పట్లేదు, కానీ నేను దిగిదేవంచలేదు, సేపట్లో ఎవరో ఒకరు దిగి స్వస్థపడి వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు. అయినా సరే ఎంతో మంది ఆ కోనేరులోకి దిగారు, స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీరు ఈ లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 38 ఏళ్ల నుండి అక్కడ పడి ఉన్న వ్యక్తి ఆ కోనేరులోనికి దిగలేదు. దిగకుండగానే ప్రభు యొక్క మాటలోని శక్తి ఉంది కాబట్టి ఏం చేశాడో తెలుసండి? మీ నోటితో మీరే చదవండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థ. అర్థమవుతుందా? ఎప్పటి నుండి ఉన్నాడు? 38 ఏళ్ళ నుండి ఉన్నాడు. లేవలేని స్థితిలోను, నడవలేని స్థితిలోను, బలం లేని స్థితిలోను, శక్తి లేని స్థితిలోను, నిరుత్సాహ స్థితిలో ఉన్నాడు. ఎప్పటి నుండి? 38 ఏళ్ల నుండి. దేవుడి మాట వినగానే ఆయనలోకి ఏమొచ్చిందండి? శక్తి వచ్చింది. శక్తి ఎలా పొందుతామో? ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వస్త్రపు సింగులో శక్తి ఉంది. అయితే మన విశ్వాసం ఉంచాలి. ఈ వ్యక్తి స్వస్థపడ్డాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు,
అపొస్తలుల కార్యాల్లో 3వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఏం చేస్తున్నారంటే ఎక్కువ వెళ్ళేవారుగా ఉంటున్నారు. అలాంటి టైంలో పుట్టినది మొదలుకొని మోసుకొని పోబడుతున్నాడు. అంటే ప్రతి ఆదివారము ఈ శృంగారం అనే దేవాలయం దగ్గరికి మొత్తం మీద ఈ నలుగురు వ్యక్తులు ఎలాగైతే పచ్చివాళ్ళగా వాయుగల వాడిని ఎలాగైతే తీసుకుని వచ్చారో, ఈ పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఈయన్ని కూడా మోసుకొని వస్తున్నారంట ప్రతి ఆదివారమును. ఎక్కడికి? దేవుడుండే స్థలానికి, దేవుని దగ్గరికి వస్తుండే ఈయన పనేంటి? వాక్యం వినేవాడు, మందిరంలో లోపలికి వచ్చేవాడు కాదు, కానీ మందిరం వెలుపలుండి మందిరానికి వచ్చేవారిని పోయేవారిని ఏం చేస్తున్నాడంటండి? భిక్షమడుగుచున్నాడు. మిగతా వారిని అడగట్లేదు, మందిరానికి వచ్చేవారిని వెళ్ళేవారిని భిక్షమడుగుతున్నారు. కొంతమంది దేవుని పని చేస్తున్నామంటూ మందిరానికి వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షం అడిగేవారిగా ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని పని చేసేవారికి మహారాజు భోజనం పెడతా అన్నాడు. ఏది కొదువు చేయనన్నాడు. పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తుతానన్నాడు. కానీ కొంతమంది చేసే పని ఏంటంటే, మేము ప్రభు నమ్ముకున్నామండి, ప్రార్థన చేస్తామండి, మేము ప్రభు నమ్ముకున్నామండి, గృహ దర్శనాలండి, మేము ప్రభు నమ్ముకున్నామండి. 2 వారాలు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, 3వ వారం అది ప్రభు దగ్గరికి వచ్చేవారిని వెళ్ళేవారిని ఏమడుగుతున్నాడు? భిక్షం అడిగేవారు చాలా మంది తయారయ్యారు. కానీ ఈ వ్యక్తి కూడా భిక్షం అడుగుతున్నాడంట. ఎవరు వచ్చారంటే శృంగారం అనే దేవాలయం దగ్గరికి పేతురు గారును యోహాను గారును దేవాలయానికి వస్తుంటే తెల్లటి బట్టలు వేసుకుని వస్తున్నారు. అబ్బా భలే కుదిరింది ఛాన్స్. వీరు వారికిలాగా వీరికిలాగా కొంచెం డబ్బులేరు, ఎక్కువ డబ్బులే వేస్తారని ముందుకి కిందకి చదివినప్పుడు భలే తేరి చూస్తున్నాడంట వాళ్ళ వైపు. కానీ ఎప్పుడైనా సరే ఈ పేతురు యోహాను చేసిన పని ఏంటంటే, బాబు నేను దేవుని పని చేస్తున్నాం కానీ మా దగ్గర ఎండి బంగారాలు లేవు. కొంతమంది సేవకులైతే ఇస్తే తీసుకుంటారు కానీ ఇవ్వటం ఎవరికి కొంతమందికి అలవాటు ఉండదండి. కొంతమందికి అలవాటు ఉండదు. పెడితే తింటారు, ఇస్తే తీసుకుంటారు తప్ప చాలామంది ఇచ్చే అలవాటు లేదు. కానీ కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు. ఇక్కడ పేతురు యోహాను గారు కూడా వీరి వైపు తేరి చూస్తున్నాడంట, నాకు ఏమైనా దొరుకునేమో. అప్పుడు వారిని అడిగాడు. అడిగితే అప్పుడు వీరి సమాధానం చూడండి. అంతటా పేతురు, ఎండి బంగారాలు మా యొద్ద లేవు, అంటే ధనము గట్ట మా దగ్గర లేదు, కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చిచ్చాను. ఇదేట్రా బాబు, తెల్లటి బట్టలు వేసుకుని వచ్చారు, ఏదో కాస్త ఇస్తారనుకుంటే ఏమీ లేవన్నారని తేరి కనిపెట్టి చూస్తున్నాడంటే ఇంకా ఏమన్నా ఇస్తారేమో అని. మా దగ్గర ఎండి లేదు, బంగారం లేదు, మాకు ఏదైతే కలిగి ఉందో అది నీకు కూడా ఇస్తాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుము. పుట్టినది మొదలుకొని స్వస్థత లేనివాడిగా నడవలేని స్థితిలో కొంతమంది మోయబడుతున్నాడంట, మోసుకుని వస్తున్నారంట అతన్ని. అలాంటి వ్యక్తికి ఏమొచ్చింది? కాళ్ళు చేతులు రావాలంటే ఆయనలోకి ఏం ప్రవేశించింది? శక్తి, బలము. నీకు
బాహ్య సంబంధంగా బలం లేకపోవచ్చు, గుండె బలహీనమైపోవచ్చు. కానీ శక్తి అనేది ఏ విధంగా వస్తుందో, ఒకటి దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మనకి శక్తిని పొందుతామంట. దేవుని స్తుతించడం ద్వారా శక్తిని పొందుతాము. ఎరుకో గోడలు కూలిపోతాయి, ప్రకారాలు కూలిపోతాయి. దేవుని యేసు రక్తంలో శక్తి ఉంది. రక్తంలో ఎవరైతే కడగబడతారో శుద్ధీకరింపబడతారు, శక్తిని పొందుతాము. అంతేకాదు దేవుని వాక్యంలో శక్తి ఉంది, ఆయన పరిశుద్ధాత్మలో శక్తి ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. కనుక దేవుడు ఎంతో మందిని బాగు చేసినాడు. నేను 3 వ్యక్తులనే చూపించాను. దేవుడు ఈ చిన్న వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్నాడు.